హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాము. సో ఇప్పుడైతే మేము మధు వాళ్ళకి ఒక గిఫ్ట్ కొనడానికి వెళ్తున్నాము. అంటే అది సోఫా అన్నమాట. వాడిని యాక్చువల్గా ఏసీ ఇద్దాం అనుకున్నాము. ఏసీ ఇద్దాం అనుకుంటే మధు అన్నాడు, ఏసీ ఇప్పుడు ఎందుకు వద్దులే, ఎట్లాగో 1 మంతే కదా ఉంది, నాకు సోఫా కావాలి అన్నాడు. సో మేము ఇళ్లలోకి వెళ్ళినప్పుడు, ఖమ్మంలో వెళ్ళినప్పుడు మధు వాళ్ళు మాకు ఆ, ఇన్వైటర్ ఇచ్చారనమాట అండి. ఇన్వైటర్ ఇచ్చారనమాట. సో అందుకని మేము కూడా ఆ రోజు ఏం పెట్టలేదు. బేసిక్గా మధు వాళ్ళు మాకు బట్టలు కూడా పెట్టలేదు. మీకు అందరూ చూసే ఉంటారు. ఎందుకు పెట్టలేదు అంటే వాళ్ళు ఆల్రెడీ చాలా ఖర్చులో పడి ఉన్నారండి. మాకు ఆల్రెడీ మాకు పెడితే మళ్ళీ అందరికీ పెట్టాలి, ఇవంతా గోల ఎందుకని చెప్పేసి అసలు మాకు పెట్టను 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 అన్నారనమాట. అందుకని మేము కూడా ఏం పట్టించుకోలేదు. సో అందుకని కొంతమంది డౌట్ ఉంటుంది, ఏంటి బట్టలు కూడా పెట్టుకోలేదు ఏంటి, కొత్త బట్టలు వేసుకోలేదు ఏంటి అని డౌట్ ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ రేణు నన్ను ఇది అడిగింది అనమాట, అన్నయ్య కొత్త బట్టలు వేసుకోలేదు ఏంటంటే, కొత్త బట్టలు వేసుకున్నా కానీ మళ్ళీ వాడే కొనిపించాడు అనుకుంటారు కదా, అప్పుడు మళ్ళీ లేనిపోని గోల, ఇదంతా ఎందుకని చెప్పేసి ఆ రోజు కొత్త బట్టలు కూడా వేసుకోలేదన్నమాట. ఇక్కడ ఏంటంటే పాపం ఇల్లు కొనుక్కుంటే, ఇంటికి వర్క్ చేయించుకుంటే మనకి తెలియకుండానే చాలా డబ్బులు ఖర్చు అయిపోతూ ఉంటాయండి. సో కాబట్టి మేము కూడా అర్థం చేసుకున్నాము, మేమేం ఇబ్బంది పెట్టలేదు వాడిని కూడా మేము అర్థం చేసుకున్నాము. అందుకే ఆ రోజు ఏదో చిన్న గిఫ్ట్ ఇచ్చేసి వెళ్దాము అనుకున్నట్టు కాకుండా, ఇంట్లో వాళ్ళకి పనికొచ్చేది ఇవ్వాలన్న ఆలోచనతోనే మేము ఈరోజు, వాడు సోఫాలు అంటే ఎప్పటి నుంచో ఇష్టం అనమాట. షర్ట్ కొనిపించావా? ఎప్పుడు కొనుక్కోమని చెప్పావు, కానీ ఏమైందండి, ఇప్పుడు వాడు నన్ను కొనుక్కోమన్నాడండి, నేను కొనుక్కుంటా. సో చాలామందికి మళ్ళీ ఒకవేళ చందుకు పెట్టాడు, వాళ్ళ సొంత వాళ్ళు ఎవరైనా నుండి వాళ్ళకి పెట్టలేదన్న పేరు మళ్ళీ ఎందుకండి లేనిపోని గోల, ఖర్చులో ఉన్నాడు కదా. సో అందుకని మేమేమీ అట్లా అనుకోలేదన్నమాట. అందుకే మేమేమి అనుకోలేదన్నమాట. ఒకరికొకరు అడ్జస్ట్ చేసుకుంటాంలేండి, పెద్ద ప్రాబ్లం ఏం లేదు ఆ విషయంలో. ఏది మా సొంత ఉంది, సొంత వచ్చేసి ఒక్క పొద్దు చేసిందనమాట. ఇలా పూజ చేసుకుందండి. పూజ చూపిస్తా, పూజ మీకు అది ఎలా, ఇదిగోండి కనిపిస్తున్నాను. 7 శనివారాల సునీత, ఇది ఎన్నో శనివారం? 7 శనివారం అయిపోయింది. మళ్ళీ నెలకు ఒకసారి అట్లా చేసుకుంటాను మొక్కుకుందంట. 4 years నుంచి అలానే చేస్తుంది అనమాట అండి. ఏది ఇది, ఈ కెమెరా ఎటు తిప్పుతున్నా నేను? ఇక్కడ ఉందా? సో మా బడ్జెట్ వచ్చేసి 20,000 అనమాట. 20,000లో వాడికి ఇప్పుడు సోఫా కొనిపించాలి. దానిపైన మేము ఇవ్వగలిగింది అంతేనండి. మళ్ళీ మేము ఇల్లు కొనుక్కొని వెళ్ళేటప్పుడు మళ్ళీ వాళ్ళు మాకు రిటర్న్కి 20,000 సంబంధించింది ఇవ్వాలి. ఇది మాకు చిమ్మి ఇస్తా అన్నావు కదా నువ్వు. ఉమా అనలేదు అసంత, చిమ్మి పెడతా అన్నది. చిమ్మి మాకు ఇస్తా అన్నది. ఆ చిమ్మి కూడా మాకు ముందే చెప్తున్నాం అండి, మేము 20,000 మేము పెడుతున్నాం, వాళ్ళు 20,000 పెట్టాలి. పెట్టుబడులు అంతే కదండి, ఎంతైనా. అవును అంతే. మళ్ళీ మాకు మీరు పెట్టాలి, మళ్ళీ మీ అమ్మాయి కొనుక్కోవాలి. తదాస్తు. ఉమా ప్రాసెస్ ఎక్కడైనా అంతే, పెట్టుబడులు పెట్టడం, గిఫ్ట్లు అంటే. ఎవరా? హలో. సో అదనమాట. ఇప్పుడైతే వెళ్తున్నాము. సోఫా కొనుక్కున్న అక్కడికి వెళ్ళాక ఎటువంటి సెలెక్ట్ చేసామో వీడియో దీనికి అయితే యాడ్ చేస్తాను, చూసేయండి. సరేనా అండి? హలో. కొంతమంది మేము కళ నెరవేరిందని చెప్తే సునీత ప్రెగ్నెన్సీ అని పెడుతున్నారు. కాదండి, దానికి సంబంధించింది కానే కాదు. మీకు ఆల్రెడీ అప్పుడెప్పుడు ఆ వీడియోస్ పెట్టాము. దాని తర్వాత ఇది మళ్ళీ ఎందుకు వేరే వాళ్ళకి ఇబ్బంది పడుతున్న విధంగా మనం ఎందుకు వాళ్ళు ఇబ్బంది పడటం, మన ఇబ్బంది పడటం, ఆ వీడియోలని మేము ఎప్పుడు తీసేసాం ఆ వీడియోలు. సో దానికి సంబంధించింది కాదండి. ఎందుకంటే అప్పుడు మేము దేవుడి దగ్గర చిట్టి వేసి వద్దనుకున్నాం కాబట్టి ఇంక వద్దనుకున్నాం. దాని గురించి ప్లీజ్ దాని గురించి మాట్లాడదలుచుకోలేదు. ఎవరైనా సరే మనకి అవి ఎందుకండి ఇలా చేస్తున్నారని నాకు మంచి చెప్తే నేను అర్థం చేసుకుంటానండి. అందుకే ఆ వీడియోస్ అన్నీ తీసేసాను నేను. అలాంటి ఏం లేదండి, అది ఏం లేదు. సో అది కాదనమాట. యోధమ వచ్చింది కోడి.
ఫోన్ వచ్చింది మధ్యలో, సో అది కాదనమాట. సో ఇంకోటి కూడా గెస్ట్ చేశారు. ఇంకొక 2 రోజులు అయితే అన్ని కన్ఫామ్ అయిపోయాక మీకు క్లియర్గా వీడియో అయితే పెడతాము. ప్రజెంట్ అయితే గిఫ్ట్ కొనడానికి అయితే వెళ్తున్నాము. ఆ గిఫ్ట్ ఇలా ఇస్తాం, వాడు మోసుకొని వెళ్ళిపోతాడు. 20,000 గిఫ్ట్ ఇస్తున్నా, తక్కువ అండి. 20,000 ఏమన్నా 20,000 గిఫ్ట్ అని తక్కువ అయింది. నాకు ఎక్కువేరా, మాకు ఎక్కువే. 20,000 గిఫ్ట్ మాకు ఎవరు ఇవ్వలే ఇప్పుడు. అప్పుడైతే 10,000 12,000 అది ఏంటిది నువ్వు ఇచ్చింది 19,500. చూసావా? అప్పుడు 3 years చూడండి చూడండి, వాడు ఇచ్చినవి గుర్తుపెట్టుకున్నాడు. నేను ఇచ్చిన 20,000 మరి గుర్తుపెట్టుకున్నా కదా, పెట్టుకో, ఎవరు పెట్టుకున్నా మరి. ఓకేనండి. గిఫ్ట్ ఇవ్వడానికి ఇంత మంచిగా రెడీ చేయాలి. నేనే ప్రాక్టీస్ అని వచ్చినాం నేను యాక్చువల్గా. ప్రాక్టీస్ అయిపోయింది. అదే ప్రాక్టీస్ కానీ వచ్చినా నేను. అసలు ఈ సడన్ గా వీళ్ళు వెళ్దాం ఇంకా మళ్ళీ అంటే మళ్ళీ కుదరదండి, వాడు ఎప్పటి నుంచో అడుగుతున్నాడు. అసలు వాడు కొత్త ఇంటి. నేను అడుగుతాను. అవును, నేను అడిగితే ఇస్తాను. అయితే వద్దు, సోఫా కావాలన్నావు కదా. అట్లా కాదు, నీ అంతటి నువ్వు గిఫ్ట్ ఇస్తేనే గిఫ్ట్ అంటుందా. నేను ఇవ్వకపోతే నా దగ్గర నుంచి దోచుకుంటావు ఏమన్నా? మేము ఇవ్వాలనే అన్నామని చెప్తున్నా కదా, మేము ఇవ్వాలనుకుంటున్నాము, అదే చెప్తున్నా. ఎప్పటి నుంచి అడుగుతున్నారంటే అవును, ఎప్పటి నుంచో అడుగుతున్నాడు సోఫా కావాలని. మా ఆయన మాత్రం ఎవరికైనా సరే గిఫ్ట్ తీసుకెళ్లాలని ఆలోచన ఉంటుంది, వాళ్ళు అడగకుండా తీస్తారన్నమాట. అది మీ ఆయన ఇప్పుడు నీ అడిగిన కాబట్టి ఇస్తాను అంటుంది కదా. అడిగితే నీ అడిగింది కదా అంటుంది కదా, మరి అది చెప్పవే. నీకు మాత్రం అట్లా చెప్పు. ఫ్రిడ్జ్ ఏమనుకుంటే ఏసీ తెద్దాం. అసలు ఒక ఏసీ ఇవ్వండి. ఏసీ అంటే ఒక చిన్నది ఇస్తాం, 15,000 సెకండ్ హ్యాండ్లో 15,000. సెకండ్ హ్యాండ్లో 15,000 ఇస్తాం. నువ్వు ఏది ఇప్పించినా గిఫ్ట్ అది. ఈఎంఐలో ఇప్పిస్తాం. ఏ ఈఎంఐలో ఆ అమ్మాయిలో ఈ అమ్మాయిలో ఎక్కడైనా అయితే వర్షాకాలం ఇప్పిస్తాం. అప్పుడు ఏసీ ఉడకపోస్తుంది అమ్మకి, ఫ్యాన్ అయిపో. సరే అండి, థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్. ఎలాంటి సోఫా తీసుకున్నామో చూపిస్తాం. బాయ్. ఇదిగోండి వెళ్తున్నాం కదా కారులో, అక్కడ పనసత్తనాలు అమ్ముతుంటే ఉమా తీసుకురమ్మని చెప్పింది, అన్నయ్య తినాలనిపిస్తుందని. ఇది కూడా మేము 20,000 ఇస్తా అన్న దాంట్లో ఒక 100 రూపాయలు తగ్గిపోయిందండి. 19,990 రూపాయలు, 19,900 రూపాయలు మాత్రమే మేము ఇవ్వాలి. అంటే 2 పనసల తొనలు మేము తిన్నాం కాబట్టి ఓకే, 990 రూపాయలు మేము ఇస్తాం. ఇదన్నమాట మేము. సో ఎక్కడెక్కడ తిరుగుతున్నాం. 3 లక్షలు అంటే సోఫా సెట్ దెబ్బ బయటకు వచ్చినాం. మేము 20,000లో ఉన్నాం, వాళ్ళు 3 లక్షల్లో ఉన్నారు. దెబ్బకు బయటకు వచ్చేసాము. ప్రజెంట్ అయితే మా మదర్ కొంచెం, మా బడ్జెట్ కొంచెం తక్కువ ఉంది. ఎంత 20,000. 20,000కి సోఫాలు వస్తాయి. కింద కామెంట్ పెట్టండి ప్లీజ్ దయచేసి. 20,000 అంటే మధు వాళ్ళు ఒక 40,000 వేసుకుంటారు దాంట్లోండి. అక్కడ ఉంది కదా ఆరెంజ్ ఫర్నిచరా, మామూలు కలర్లు ఉండవారా? షాప్ పేరు ఆరెంజా? స్పాన్సర్ బై ఇచ్చింది, కో స్పాన్సర్ బై మధువా, కో స్పాన్సర్ అది. ఈ ట్రాఫిక్ చూడండి ఎట్లుందా. సో బడ్జెట్లో దొరకాలని కోరుకుంటున్నాను. అమ్మయ్యా, ఎక్కడ ఎటు సైడ్ వెళ్తుంది? అంత ఒకటేనా? ఏంట్రా మినిమం? ఆఫర్. ఓకే మరి ఉమా ఏ కలర్ తీసుకోవాలనుకుంటున్నావు? నువ్వు చెప్పు, నీకు ఇష్టమైన కలరా? నేను నువ్వు చాక్లెట్ కలర్ తీసుకోవాలనుకున్నావా? పైన క్రీమ్ ఏమొద్దా? సో అదనమాట. మేము మళ్ళీ తీసుకున్న తర్వాత వీళ్ళు ఏం తీసుకున్నారో చెప్తాను. ఇదిగోండి మా ఆవిడ ఎలా ఉన్నాయి పడుస్తుందో. బాగున్నాయా? ఇక నువ్వు అసలు ఎక్కడ పోతే అక్కడ ఏదో కొనిపియండి. ఏంటి మీది ఇప్పుడు ఆఫర్ నడుస్తుంది కదా, సో వీళ్ళ దగ్గర ఆఫర్ నడుస్తుంది అంటారు. రండి, బాగున్నాయి, చాలా చాలా బాగున్నాయి.
ఇది ఆరెంజ్ అని ఉందండి, నాగోల్లో ఉంది. నాగోల్ కదా, ఏమనాలి, అల్కాపూర్. బాగున్నాయి. నాకు ఇది అరే మేము ఇది తీసుకుంటాం రా, నాకు ఇది నచ్చింది. మాకు సరిపోద్ది ఇది హాల్లో. ఇది కూడా బాగుంది. వాళ్ళు కావాలని తీసుకోమని, ఏది నచ్చుతుంది. వాడు ఎప్పటి నుంచో అడుగుతున్నాడు, కోరిక. సో ఇది కూడా ఆఫర్లో ఉందంట అండి, తీసుకుంటా అన్నారు. బాగుంది కదా. ఉమాకి ఈ కలర్ ఇష్టమేగా, యాష్ కలరు. గ్రీనా ఇది? బాగుంది కదా. కానీ మా పదవాళ్ళకి ఏంటంటే ఈ షేప్ ఇట్లా కావాలి, ఎల్లో షేప్ వేరే. డైనింగ్ టేబుల్స్ కూడా ఉన్నాయండి పైన. ఫొటోస్ రా. నాకు ఈ కలర్ నచ్చింది, చాక్లెట్ కలర్. ఇంకా ఈ కలర్ కూడా బాగుంది, మెరూన్. ఇవన్నీ చాలా వచ్చాయి. మధు హాయ్. బాగుంది ఇది కూడా కలర్. ఓ ఇది తక్కువలో లేదులే, దాని ప్రైస్ చాలా ఉంది. ఇవి ఇన్ని వచ్చాయి, ఇవన్నీ వచ్చాయి. ఇవి మెరూన్ కలర్ సెట్ మొత్తం దానికే. అప్పుడు టీ పాయ్ బాగుంది, నాకు ఇష్టం ఎప్పటి నుండో టీ పాయ్ అనుకున్నాను. ఇది ఒక కలర్, ఇదైతే బాగా బ్లూ కలర్. సోఫా నాకు ఈ టీ పాయ్ నచ్చిందండి, బాగుంది టీ పాయ్. పిల్లోస్ కూడా ఉన్నాయి. ఉమా మీకు పిల్లోస్ కావాలన్నారు, ఇక్కడ ఉన్నవి పిల్లోస్ ఉన్నాయి. కూడా బాగుంది టీ పాయ్. వుడ్ కలర్ బాగుంది. ఇది కూడా బాగుంది, 5 సీటర్స్. అది ఎలా ఉంది, బాగుందిగా. ఇంక ఇది ఎందుకన్నా నీకు ఇట్లా అనుకోవడం, ఇట్లా బాగుంది అనక. అవును, అంత కిందికి పోయింది, పరుగు పోయినట్టు. అది ఎందుకు ఇంకా అట్లే ఉండాలి, కుషన్స్ ఎందుకు. అట్లా మంచిగా ఉంది. బాగుంది కదా అది. మన ఇంట్లో ఉంది ఖమ్మంలో అలాంటిది. ఇది కూడా టీ పాయ్ బాగుంది. చూద్దామా డైనింగ్ టేబుల్ అంటే. నచ్చిందన్న, బాగానే ఉందా? అవును. సో ఇప్పుడు
ఇప్పుడైతే సోఫా అయితే కొనలేకపోయాము, ఎందుకంటే బడ్జెట్లో లేవు, బడ్జెట్లో ఉన్నాయి, నచ్చలేదు. సో మధు ఏమంటున్నాడంటే ఇంకో 2 రోజులు ఆగుతానంటున్నాడు. ఉమానేమో మన ఏది అవును చిన్నది ఉంది కదా, చిన్నది కాదు మధుగడి పెద్ద షాప్ అంటే భయం అవుతుంది. ఏమంటే ఒకటి చూసాము 9 మా సొంత చూడండి 9 lakhs ఉన్నారంట, అది 9.5 lakhs అంటండి. ఏదో జెన్యున్ లేదని చెప్పేసి అన్నారు. అసలు మా సొంత షాక్ అయ్యింది బాగానే, కానీ బాగానే ఉన్నాయి. తీసుకునే వాళ్ళని తీసుకోవాలి. ఓకేనండి. సో మధు అయితే ప్రస్తుతానికి అయితే తీసుకోలేదు, ఒక టైం తీసుకుందాం, గ్యాప్ తీసుకుందాం కావాలంటే అన్నాడు. ఉమానేమో మన ఇంటీరియర్ చేయించిన రాజేష్తోనే కొలతలతో చేయించుకుందాము, కొంచెం తక్కువలో చేయించుకుందామని ఉమా అంటుంది. సో ఇద్దరు ఎవరు గెలుస్తారు, ఎవరు కరెక్ట్? ఉమా అన్న మాట కరెక్టా, మధుగాడు నువ్వేమన్నా మధురెడ్డి? చూడాలి. మాకు యాక్చువల్గా నాకు కావాల్సింది ఎల్ సైజు, ఎల్ షేప్. కానీ ఎల్ షేప్ చూస్తేనేమో బయట చాలా అంటే పెద్దగా ఉంది. వీడికి కావాల్సింది ఎల్ షేప్, బడ్జెట్ లో కావాల్సింది మాకు పైగా 7 lakh కావాలి. అది 7 ఇక్కడ కూడా మనకు 7 lakh కావాలన్నమాట. సో ఏది చేయించుకుంటే బెటర్ అనేది మీ కామెంట్ కూడా తెలియజేయండి. ఓకే, నా బడ్జెట్ అయితే మాత్రం 20,000 ముందు చెప్పిన. ఓకేనా, మధు వాళ్ళు కొంచెం 20,000 వేసుకుంటా అన్నారులేండి. 40,000కి మధు 40,000 కదా మీ టార్గెట్ బడ్జెట్. 30,000 ఇస్తే మేము 10,000 వేస్తాం. నేను అస్సలు ఇవ్వను 20,000 కంటే ₹1 ఎక్కువ కూడా ఇవ్వను, తక్కువ ఇవ్వమంటే ఇస్తా కాబట్టి. బాబోయ్, థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ అండి, బాయ్ బాయ్. మేము ఆరెంజ్ ఫర్నిచర్ వెళ్ళాము, చాలా బాగున్నాయి అక్కడైతే, మంచిగా చాలా బాగున్నాయి. కాకపోతే మా బడ్జెట్లో కూడా లేవన్నమాట. అంటే బడ్జెట్లో అంటే అక్కడ బాగున్నాయి, మా బడ్జెట్ కొంచెం అటు ఇటుగా ఉన్నాయి అన్నమాట. సో వాళ్ళు జూన్లో మళ్ళీ ఇంకా చేస్తారంట, పెద్దగా రెనోవేషన్ చేస్తున్నారంట, అప్పుడు తీసుకుంటాంలే అని వచ్చేసాం. నిజంగా బాగున్నాయండి, మీరు వెళ్ళి చూడొచ్చు, చాలా బాగున్నాయి. ఆవిడ ఇక్కడెక్కడో చూసిందంట, ఎక్కడ చూసేసిందా? తప్ప వచ్చి దోసకాయ టమాటా చేసా, తప్ప నేనే కట్ చేసా. ఎంత పెడతావు? ఏంటి ఏమేమి కూరలు ఉన్నాయి చెప్పండి? ఆలు, పప్పు, మామిడికాయ పచ్చడి, చారు, దోసకాయ టమాటా. దోసకాయ టమాటా ఎట్లా చెప్పవే, తింటున్నావు? ఆకలి అవుతుంది బిడ్డకి. చూడు మామ, ఎండాకాలం వేడన్నము అంటే అసలు కారమైనప్పుడు కూల్ వాటర్ తాగితే కూడా నాన్నగారు అని పిలు. మీరేంటి బక్కగా జుట్టు అట్లా ఉండి? డాడీ చాలా యంగ్ డాడీ. ఏం డాడీ? అవును, లేదు క్యూట్ ఉన్నారు. అది సంగతి. అట్లుంటది మరి. నేను ఉల్లిగడ్డ పొట్టు తీసి టమాటా కట్ చేసి అన్నం ఎవరు వండారు చెప్పండి? అన్నం వండారు, అందుకే అన్నం వండింది నేనే కాబట్టి అన్నం టేస్ట్ అసలు ఎవ్వరు పట్టించుకోవట్లేదు. అసలు నా పొట్టలు నిండిపోయింది.
మీకు కూడా ఇట్లా కాలే కాలం ఇష్టమా, చల్లగా అయితే ఇష్టమా? చల్లగా అవుతే ఇష్టం ఉండదు, మరి వేడిగా ఉంటే ఇష్టం ఉండదు, మీడియం. అంతే మొత్తం కుక్కర్ మొత్తం. చల్లగా కూడా తింటాను నేను, కానీ వేడిగా ఉంటే వేడిగా తింటా. ఉమాని వేడిగా తింటా, అన్నం కూడా వేడిగా బాగుంటుంది. నేను కూడా కారం అసలు తినమ్మో. నిన్న ఆరాధ్య తినింది, నేను కూడా తిన్నా, నోట్లో వేసుకొని ఎదక అంటుంది. మళ్ళీ కూల్ బెండకాయ పులుసు వేసుకుంటే అట్లాంటిది అది తినింది. ఊదుకుంటూ 2 సంవత్సరాలు తినేది. థ్యాంక్ యూ ప్రాక్టీస్ చేస్తుంది సమ్మర్లో వెళ్దామని. లాస్ట్ టైం వ్యక్తి కూర్చుందండి, ఇంకా అందరికి కూర్చుంది, నాకు ఒకరికి మీ హెల్త్ వల్ల అట్లా అనిపించింది మా అందరికి. మొత్తం హెల్త్ మీ హెల్త్ లేదు. నాకు ఎంత బాగా నచ్చిందో సేవ్ మొత్తం. అమ్మ ఎండ కొట్టినా చల్లటి గాలి వచ్చింది. కానీ అక్కడ ప్లస్ అంటే ఈ ఎండ కొట్టినా చల్లటి గాలి ఉంటుంది. ఈసారి గోవా వెళ్దాం. తమిళనాడులో ఉన్న తెలుగు వాళ్ళు మమ్మల్ని ఇన్వైట్ చేయండి, వస్తాం. ఆన్లైన్ వచ్చి మీకు గోవా చేసి అదే ఇప్పుడు నీళ్ళలో ఆడుకున్నాం ఎట్లా మనం. ఎక్కడ? స్విమ్మింగ్ పూల్ హైదరాబాద్ కాదు, వస్తున్నప్పుడు వాటర్ పార్క్ లో. అది స్ప్లాష్ డౌన్ వాటర్ పార్క్ నాకు గుర్తుంది. అక్కడ అది వాటర్ పార్క్, ఉత్తి వాటర్ పార్క్. అక్కడే మేము ఫస్ట్ టైం స్విమ్మింగ్ అలా కొట్టాం. కేదార్ ఓకే అండి, మొత్తానికి అయితే సోఫా వెళ్ళాం, కానీ రైట్ కొన్ని చోట్ల ఇదైంది. మధుగాడు ఏడావిడిగా ఒకటి రేపు కూడా చూద్దామన్నాడు. రేపు చూస్తే ఏంటి తగ్గుతుందా? డౌట్ అమ్మా. పాప వస్తున్నాడు ఇస్తారా, సోఫాకి పాప ఇస్తారా? యోదా మన ఖమ్మంలో ఉండలాంటివి ఉన్నాయి కదా, 50,000 అంట. ఏంటి మావి తీసుకోండి, మా ఖమ్మంలో బాగుంది. యోదా మన సెకండ్ హ్యాండ్లో కొన్నాం. అసలు ఏంటి, ఎందుకు ఏది ముట్టుకున్నా 50,000? 50,000 యోదా ఒక సోఫా షాప్కి వెళ్ళాం, గెస్ట్ ఎంత ఉంటుందని? 50 లక్షలు. అది కాదు, గెస్ట్ అంటే ఎన్ని సీట్ వస్తాయి? ఏ కలర్ బాగుందా చూడటానికి? ఓ 70,000 80,000 ఉంటుంది. 9,50,000. ఏం చేసుకోని అందరు అంటారు కదా సోఫాలో డబ్బులు ఉన్నాయి అని, అందుకే మరి దానికి అన్ని డబ్బులు పెడతారు. 9 lakhs పెట్టి ఏ 9 lakhs? 9 lakhs? అమ్మా 9 lakhs. సూపర్ జోకర్ అయితే. సో అదన్నమాట. ఏసీ దగ్గరే కూర్చుంది ఉడుకుపోతుంది. వీడియో చెప్పలేదు, నిన్నెప్పుడు తిన్నావు? నేను ఇక్కడ తినేసి వచ్చాక. ఓకే.
అదే నేను తినింది బాగుంది. ఉప్పు సరిపడుతుంది. ఉప్పు కలిపినాం దీని వరకే కలిపినాం, మూడో దాన్ని కలుపుదామని. ఏం నచ్చలే, ప్రజెంట్ అంతేం బాగాలేదు అని ఎలా అంటారు? అంత ఏం బాగాలేదు అంటే మిగతా అంతా బాగుందనా? నాకు అది ఎప్పుడు డౌట్. అంతేం బాగాలేదు అంటే ఓ మిగతా అంతా బాగుంది. నేను ఎక్స్ప్లెనేషన్ అడగలే, ఆ పదానికి అసలు సెట్ అవ్వలేదు అని అన్నా. ఇంట్రోవర్ట్, నేను ఆమ్నివర్ట్. దయచేసి యూట్యూబ్ రద్దు చేయాలి, మాట్లాడి అది కొన్ని వీడియోస్ చూసి అన్ని నేర్చుకొని మమ్మల్ని చంపేస్తుంది. ఇంట్రోవర్ట్ బేసిక్ నాలెడ్జ్ వద్దాం మనకు. మ్యాడ్ మూవీ నుంచి స్టార్ట్ అయింది. ఓకే దెన్ బాయ్ బాయ్, థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే, బాయ్. నమస్తే పెట్టండి, నమస్కారం పెట్టండి. నమస్తే అన్నారు. బాయ్ మామ. మామ ఇటు తిప్పు కాస్త, ఆకలి అవుతుందా?